హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది సుల్తానాబాద్ పరిసర ప్రాంతాలందరికీ తెలిసిన శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయం. ఇది నీరుకుళ్ళలో ఉంది. సమ్మక జాతర కూడా ఇక్కడే జరుగుతుంది, పక్కకు ఉంటుంది అది. అయితే ఇది మనకు కనిపించేది మానేరు వాగండి. అది ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది వెదర్. చూడండి ఎంత మంచి ప్రకృతిలో ఉంది. ఇది సండే రోజు ఒక టూర్ వేయండి ఇక్కడికి వచ్చి శ్రీ రంగనాయక స్వామి వారికి చాలా విశిష్టత ఉంది. ఇదే అక్కడి టెంపుల్. మీరు వచ్చి దర్శనం చేసుకొని మంచిగా టైంపాస్ చేసి ఆటలు ఆడుకొని, ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ మొత్తం ఆటలు ఆడుతున్నారు అందరూ కలిసి. చూడండి, ఇప్పుడు దర్శనానికి వెళ్దాం, చూద్దాం. దీని గురించి చాలా విశేషాలు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి ఖచ్చితంగా ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక్కడికి చాలా బాగుంటుంది. ఈ రంగనాయక స్వామి వారి మహిమ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏం మొక్కులు మొక్కితే అవి తీరిపోతాయి. ప్రతి ఆదివారం ఇక్కడ అయ్యగారు అందుబాటులో ఉంటారు. దాదాపుగా పొద్దంతా తీసే ఉంటుంది. ఇది మీకు ఇక్కడికి వస్తే పెద్ద టూర్కి పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. పక్కకే ఒకటి గుట్ట కూడా ఉంటుంది. మీరు టైంపాస్కి ఆ గుట్ట కూడా ఎక్కచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది కోరిన కోరికలను తీర్చే స్వామిగా అందరూ కొలుస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అప్పుడు ఈ చుట్టుపక్కల అందరూ ప్రజలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. అమ్మవార్లు ఈ ప్రశాంతమైన ప్రకృతిలో వచ్చి మీరు ఆరాంగా వెయిట్ చేసి మంచి దర్శనం చేసుకొని ఇక్కడే ఒక 4-5 గంటలు వెయిట్ చేసి వెళ్ళొచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ మొత్తం ప్రకృతి, చెట్లు, చేమలు. దీనికి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మొత్తం వాటరు, మానేరు వాగు. ఇది చూడండి